కూటమి పాలనలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన 2 ఏళ్లలో నేతన్నల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేతన్నలు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చేనేత సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సహాయం కంటే అధికంగా ఇస్తామన్న ప్రభుత్వ హామీలు ఒక్కటి నెరవేరకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి. కోనసీమ జిల్లా రామచంద్రపురం చేనేత కార్మికుల పరిస్థితిపై ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం మండల పరిధిలో ఉన్న ఆదివారపుపేట, హసనబాద, శివల, అద్దంపల్లి గ్రామాలు చేనేతకు పెట్టింది పేరు. కాకినాడ జిల్లా ఉప్పాడలో తయారయ్యే ప్రఖ్యాత జామ్ధాని చీరలను సైతం ఎన్నాళ్లుగానో ఆదివారపుపేట నేత కార్మికులు అద్భుతంగా నేస్తున్నారు. వీటితో పాటు జకార్డ్ చీరలు, లివరీ దుప్పట్ల తయారీకి సైతం ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. దాదాపు 9,000 మంది చేనేత కార్మికులు ఈ గ్రామాల్లో ఉన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు చేనేతలకు అండగా నిలవటంతో ఎటువంటి సమస్యలు లేకుండా 5 ఏళ్లు జీవనం సాగించారు. అయితే కూటమి పాలనలో చేనేతలను పట్టించుకోకపోవడంతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవర్లూమ్స్, భారీ వస్త్ర పరిశ్రమలు విస్తృతంగా రావడంతో చిన్నపాటి మగ్గాలపై వస్త్రాలు నేసేవారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కుటుంబ సభ్యులందరూ రోజంతా మగ్గం నేసినా 200 కూడా రాని పరిస్థితి. దీంతో అనేక మంది చేనేత కార్మికులు వృత్తిని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చేనేత కార్మికుల కోసం అనేక పథకాలను అమలు చేశారు. ఈ పథకాలు వారి జీవన స్థితిగతులను మార్చేశాయి. ప్రతి మగ్గం ఉన్న కుటుంబానికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ఏటా 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో పాటు 50 ఏళ్లు నిండిన ప్రతి నేతన్నకు పింఛను అందటంతో చాలా వరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. వీటితో పాటు ఇంటి స్థలాలు, చేయూత, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలు కూడా వారికి అందటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఎన్నికల హామీల కింద 1,000 రూపాయలు జోడించి అంటే 25,000 రూపాయలు నేను 5 సంవత్సరాలు ప్రతి చేనేత కుటుంబానికి నేను అందిస్తానని చెప్పి మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా చేనేత కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారి అందివని పరిస్థితి. దాంతోపాటు చేనేత సహకార సంఘాల్లో ఉన్నటువంటి స్టాక్ని ఏమన్నా పర్చేజ్ చేస్తున్నారంటే అది కూడా లేదు. ఎక్కడికక్కడ చేనేత రంగాల్లో ఉన్నటువంటి సహకార సంఘాల్లో ఉన్న స్టాక్ ఎక్కడెక్కడ పడి ఉంది. ఆప్కో ఏదైనా ఇప్పటికి వచ్చి కూడా పవర్ లూమ్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తూ పరోక్షంగా చేనేత సహకార సంఘాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయేలా చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చేనేతలకు ప్రకటించిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో పాటు సొసైటీల వద్ద ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు బకాయిలు చెల్లించకపోవడం నేతన్నల ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కో నుంచి చేనేతలకు 203 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని చేనేత కార్మిక నేతలు చెబుతున్నారు. పన్నులు లేకపోవడంతో సొసైటీలు మూతపడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించడంతో పాటు ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు అందిస్తామన్న 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు గడిచిన 2 ఏళ్లలో ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేయలేదని చెబుతున్నారు. మా చేనేత కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. అందుచేత ప్రభుత్వాన్ని ఈ చేనేత కార్మికులు అందరూ కూడా వలసలు పోయి జీవనోపాధి గడుపుతున్నారు. మా చేనేత కార్మికులకి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నేతన్న నేస్తం ద్వారా 24,000 రూపాయలు 5 సంవత్సరాలు కూడా తూచ కంటిన్యూ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కనీసం ప్రకటన అంటే చేసింది కానీ ఇప్పటి వరకు ₹1 కూడా మా చేనేత కార్మికులు అందలేదు. ఈరోజు ఆదివారపేట గ్రామంలో చేనేత కార్మికులు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతను అలా పట్టించుకోవట్లేదు. రామచంద్రాపురం మండలంతో పాటు సమీపంలో ఉన్న శివల, అద్దంపల్లి, దూళ్ల, నల్లూరు, నేలటూరు గ్రామాల్లో కూడా పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఉన్నారు. వీరంతా దుప్పట్లు నేయటంలో నిష్ణాతులు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలకు అందించే లివరీ దుప్పట్లను వీరు తయారు చేస్తారు. ఈ సొసైటీలకు కూడా ఆప్కో నుంచి భారీగా బకాయిలు రావాల్సి ఉండటంతో సొసైటీలు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం దుప్పట్లకే 18 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే డబ్బులు పడియండి 24,000 అప్పుడు బాగుండదండి.
ఈ ప్రభుత్వం వచ్చాక డబ్బులు పడవలేదండి. పోనీ ఇంకో పని చేసుకుందామని పని చేయలేండి నేను. ఈ పని ఇదే ఆధారం అండి. ఇంకా ఈ కూలి పనులే కంటే వెళ్ళాలండి. చెప్తున్నాను, పని చేసుకుందామని పని లేదండి. సొసైటీ పొడుగులు లేవండి. సొసైటీలో పొడుగులు ఇవ్వట్లేదు. మజూరులు లేవు. మజూరులు మాటగలండి నేత లేదు. పొడుగులు ఇవ్వమంటే పొడుగులు ఇవ్వట్లేదండి. వాళ్ళం మేము చేయం. పొడుగులు లేవు. సరుకు వెళ్తలేదు. సరుకు వెళ్తే పొడుగు ఇస్తాం, మేము సరుకు తీసుకుంటలేదు. అలా ఆలోచిస్తున్నారండి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు కావటం లేదని, కనీసం 2 ఏళ్లలో ఒక కొత్త పింఛను కూడా నేత కార్మికులకు మంజూరు చేయకపోవటం దారుణమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత సొసైటీల బకాయిలు చెల్లించి తమ పరిస్థితి మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నేతన్నలు.